అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో వినాయక చవితి స్పెషల్గా ఆవిరి కుడుముల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఆవిరి కుడుముల్ని చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు. అలాగే మనం ఏ పూజ చేసినా సరే దేవుడి దగ్గర సింపుల్గా నైవేద్యం చేసి పెట్టాలంటే ఈ ఆవిరి కుడుముల్ని అప్పటికప్పుడు 10-15 నిమిషాల్లో చేసుకుని పెట్టుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఆవిరి కుడుముల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుడుములు చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకోవాలి. ఇక్కడ మనం ఏ గ్లాస్తో అయితే నీళ్ళని తీసుకుంటామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు బియ్యం నూకని కూడా కొలుచుకొని తీసుకోవాలి. ఇలా నీళ్ళు పోసాక 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఇలా నీళ్ళు మరిగేటప్పుడు 1 గ్లాస్ వరకు బియ్యం నూకను వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బియ్యం నూకలో ఉన్న నీరంతా కూడా ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే మధ్య మధ్యలో మూత తీసి అడుగున మాడిపోకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా 4-5 నిమిషాలు అవ్విన తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకొని ఈ రవ్వ ఉడికింది లేనిది చూసుకోవాలి. మనం ఇలా కొంచెం రవ్వను తీసుకుని నొక్కి పెట్టి చూస్తే కనుక మెత్తగా అవ్విందంటే మనకి రవ్వ ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి ఈ గిన్నెని పక్కకు దించుకుని కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత చేతికి ఆయిల్ని కానీ లేదా నీళ్ళ తడిని కానీ చేసుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని కుడుముల్లా చేసుకోవాలి. అలాగే మనం కుడుములు చేసుకునేటప్పుడు ఈ పిండి పూర్తిగా చల్లారిపోకుండా కొంచెం గోరువెచ్చగా ఉండగానే కుడుముల్లా చేసుకోవాలి. లేదంటే కనుక మనం కుడుముల్ని చేసిన తర్వాత ఈ కుడుములు విడిపోతాయి. సో అందుకని అలా కాకుండా ఈ పిండి కొంచెం వేడిగా ఉండగానే కుడుముల్లా చేసుకోవాలి. ఇలా మనం ఉడికించుకున్న పిండిని అంతా కూడా కుడుముల్లా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కుడుముల్ని ఆవిరి పెట్టడానికి స్టవ్ ఆన్ చేసి గ్యాస్పై ఇడ్లీ గిన్నె పెట్టుకుని 1 గ్లాస్ వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఏదైనా స్టాండ్ కానీ లేదా ఇడ్లీ రేక్ కానీ పెట్టుకుని దానిపైన మనం ముందుగా చేసుకున్న కుడుముల్ని కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కుడుముల్ని 5 నిమిషాల పాటు ఆవిరి పెట్టుకోవాలి. మనం మంటను హై ఫ్లేమ్లో పెట్టామంటే ఇందులో ఉన్న నీరు పైకి పొంగిపోయి మనకి కుడుములు అన్నీ విడిపోతాయి. సో అందుకని అలా కాకుండా మంటను లో ఫ్లేమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని 5 నిమిషాల పాటు ఆవిరి పెట్టుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు అవ్విన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత తీయకుండా 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా 2 నిమిషాలు అవ్విన తర్వాత మూత తీసి ఈ కుడుముల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, సింపుల్గా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఆవిరి కుడుములు అయితే రెడీ అయిపోయాయి. మనం ఇలా దేవుడికి తక్కువ టైంలోనే నైవేద్యం పెట్టుకోవాలంటే ఇలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకుని పెట్టుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.